అంటే లోకంలో ఇక్కడ నాకు లడ్డూ తినాలని ఒక కోరిక ఉందనుకోండి. అయ్యో కోటేశ్వరరావు మీకు లడ్డూ తినాలనుందా, రేపు ఉదయం 9 అయ్యేటప్పటికీ మీకు నేను లడ్డూ తెచ్చిపెడతా, సరేనా? ఎలాగైనా సరే ఇవాళ రాత్రి మా ఇంట్లో 11 అయినా సరే కూర్చుని బూందీ చేసి రేపు పొద్దున్న పాకం బట్టి వేడిగా లడ్లు చేసి పళ్ళెల్లో పెట్టి మీ ఇంటికి పట్టుకొస్తాను. నిజంగా నేనేదో లడ్లు తెస్తున్నా అడిగానని అనుకునేరు, ఉదాహరణకి చెప్తున్నాను. పట్టుకుని వచ్చారు. ఇప్పుడు మీరు తెస్తానన్నారని రాత్రి నాకు తెలివచ్చినప్పుడల్లా రేపు ఉదయం 9 గంటలకు లడ్డూలు తెస్తారనుకున్నాను. తృప్తి వచ్చిందా? రాదు. మీరు 8:30 నుంచి ఇంకా లడ్డూలు తెస్తారని నేను వీధిలో నించున్నాను. 10 నిమిషాలు తక్కువ 9కి మీరు పళ్ళెం పట్టుకుని దాని మీద బట్ట వేసి నడిచేస్తూ కనపడ్డారు. అమ్మయ్య తెచ్చేస్తున్నారని సంతోషపడిపోయాను. మీరు తెచ్చి అక్కడ పెట్టి తినండి అన్నారు. నాకు సంతోషం అయిపోతుందా? అవలేను. నేను తినాలనుకుని ఇలా చెయ్యి పెట్టబోతున్నాను. చటుక్కున ఎవరో ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. అబ్బా అనుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. తృప్తి వచ్చిందా? లేదు. దాన్ని తీసి చేత్తో పట్టుకున్నాను, తృప్తి లేదు. వాసన చూశాను, తృప్తి లేదు. నాలుక మీద పెట్టాను, తృప్తి లేదు. నవిలి మింగేసేది నేనైపోవాలి, అప్పుడు తృప్తి. అది ఇచ్చిన వాడెవడో వాడు శంభు. ఆ సుఖమన్న భావన కల్పించినవాడు. అంటే నీకు ఏది ఇచ్చినా వాడే ఇవ్వాలి, అది దాని అర్థం. కాబట్టి మోక్ష సుఖము నుండి సాధారణమైనటువంటి సుఖము వరకు నిద్రాకాలిక సుఖము, రాత్రి నిద్ర పట్టిందన్నా శివానుగ్రహమే. కాబట్టి సమస్త భూతములకు నిద్రాకాలిక సుఖమిచ్చి ఇంద్రియముల యొక్క బడలిక తీరుస్తాడైన రాత్రివేళ. అటువంటి శంకరుడున్నాడే, ఆయన కాకపోతే శంభు అన్న నామంతో అన్వయం ఎవరికి అవుతుంది? అందుకని నీలకంధర శంభు. ఇప్పుడు ఈ 2 నామాలు ఎవరికి అన్వయం? పరమశివుడికి అన్వయం. ఇందాక ఎవరికి అన్వయం? మేఘానికి అన్వయం. ఇప్పుడు ఎవరికి అన్వయం? ఆయనకు అన్వయం. కాబట్టి కారుణ్యాం మృతవర్షిణం. ఆయన ఏం చేస్తాడు? మేఘం ఎలా అయితే పరమదయతో సముద్రంలో తాను తాగినటువంటి ఉప్పు నీటిని చల్లటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ప్రయాణం చేసి వచ్చి అడిగాడా అడగలేదా అని చూడకుండా, కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని పట్టించుకోకుండా, రాత్రివేళ తన దగ్గర ఉన్నటువంటి తీయటి నీళ్లనన్నిటినీ కూడా వర్షించేసి ఒక్క చుక్క మిగల్చుకోకుండా తెల్లటి మబ్బు దూది పింజలా ఆకాశంలో తిరిగి వేగంగా వెళ్ళిపోతుందో, అలా పరమ దయతో తనని ఎవడు ఏది కోరుకున్నాడో వాడు కోరవలసిన అవసరం లేకుండా ఇచ్చేస్తాడు. అది మామూలుగా ఉండదు, అది శివతత్వం. శివుడిస్తే మామూలుగా ఉండదు. అందుకే ఆయనకొక్కడికే ఒక అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ ఉంది. లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని చేస్తే అది ఎవరు చెయ్యాలి అంటే శివుడే చేస్తాడు తప్ప ఎవరు చెయ్య